మహాగణుడ, మహోన్నతుడ, దయగలిగిన దేవ, నీ వాక్యము శక్తివంతమైనది. నీ వాక్యము మా ప్రాణములను బ్రతికిస్తున్నది. అటువంటి శక్తివంతమైన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ దాసుని మరుగు చేసి నాకు మాకు అవసరమైన విషయాలన్నీ మీరు మాట్లాడమని, నీ మాటతో మమ్ములను బ్రతికించి, నీ మాటతో మమ్ములను సరిచేసి, నీ వాక్యము మా త్రోవలకు వెలుగుగా ఉంచి, అయ్యా మేము నడవవలసిన మార్గమును మాకు బోధించి, సరిచేసి, హెచ్చరించి, నిలబెట్టి వాడుకోమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. 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 దేవునికి స్తోత్రాలు. ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఒక క్రైస్తవుడని పిలువబడే వ్యక్తికి, మేము క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి వ్యక్తికి ఉండవలసినది, ప్రాముఖ్యంగా అవసరమైనది సాక్ష్య జీవితం. ఓ క్రైస్తవుడు అనగా క్రీస్తును కలిగున్నవారు. ఇంతకు ముందు అనగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద సంచరిస్తున్న రోజులలో క్రైస్తవుడు అనేటువంటి పదము మనకు కనబడదు. కానీ అపోస్తుల కార్యములో దేవుని కొరకు పడుతున్న హింసలు, కష్టాలు, ఇబ్బందులను కొంతమంది అనుభవిస్తుంటే, వారు క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నారు కాబట్టి వారందరినీ క్రైస్తవులు అని పిలువబడ్డారు. క్రైస్తవులు అంటే క్రీస్తును అనుసరించేవారు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వారిని క్రైస్తవులు. ఒక మాటలో చెప్పాలంటే, నమ్ముకోవడం అంటే యేసయ్యని నేను నమ్ముతున్నాను, ఆయనే నిజదేవుడు అనడమే కాదు, క్రీస్తుని అనుసరించేవారే క్రైస్తవులు. ఈ క్రైస్తవుడికి మంచి సాక్ష్యం అంటూ చాలా అవసరం. సాక్ష్యము లేని క్రైస్తవుడు, ఒక మాటలో చెప్పాలంటే, నూనె లేని దీపము లాంటోడు. ఏమిటి సాక్ష్యం? ఒక మాటలో చెప్పాలంటే, మనం చెప్పే సాక్ష్యాల ద్వారా కంటే మనము జీవించే జీవితం ద్వారా దేవుని నామాన్ని మహిమపరచొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు నేనున్నాను, నాకు రోగం తగ్గింది, నా బలహీనత తగ్గింది, నా సమస్యలు పోయాయి, నా ఇబ్బందులు పోయాయి అని సాక్ష్యం చెబితే దేవునికి మహిమ, దేవునికి చాలా సంతోషం కూడా. ఎందుకంటే నా జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను, అంతా బాగానే ఉంది. కానీ నేను సాక్ష్యము ద్వారా దేవుని మహిమపరిచి నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసరికి ఆ చెప్పిన సాక్ష్యానికి తగినట్లుగా నేను బ్రతకలేదనుకోండి, చెప్పడమేమో దేవుడు గొప్పవాడు, చాలా కార్యాలు చేస్తాడు, రోగాన్ని స్వస్థపరుస్తాడని చెప్పి, బ్రతకడమేమో ఓ పనికి మాలిన బ్రతుకు బ్రతికామనుకోండి, ఓ పనికి మాలిన జీవితాన్ని జీవించామనుకోండి, దేవునికి మహిమ రాదు. సాక్ష్యం చెప్పటం కంటే సాక్షిగా బ్రతకడం ముఖ్యం. మనం ఎంత మంచి అద్భుతమైన ప్రసంగం ఇచ్చినా, మనం ఎంత మంచి వాక్యాలు తెలుసుకున్నా, ఎన్ని చోట్ల మందిరాలకు వెళ్ళినా, ఎంత గొప్ప ప్రదేశములో సంచరించినా, ఎంత గొప్ప సేవకుడు హస్తం మన తల మీద పెట్టి ప్రార్థన చేసినా, మన సాక్ష్యం మంచిగా లేకపోతే, మన జీవితం మంచిగా లేకపోతే, మన బ్రతుకు సరైనది కాకపోతే, మనము ఎంత ప్రసంగం విన్నా, ఎంత గొప్ప స్థలానికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. సాక్షిగా బ్రతకడం అంటే మనుషుల ముందు మంచిగా నటించడం అని కాదు. దేవుడు చూస్తున్నాడనేటువంటి భయముతో పరిశుద్ధత కలిగుండి, ఏదైతే చెప్తావో అదే చేస్తూ, ఏదైతే చేస్తావో అదే చెబుతూ ఓ మంచి సాక్ష్య జీవితాన్ని ఈ రోజున మనం కాపాడుకునేటట్లుగా, కలిగి ఉండేటట్లుగా ఉండాలి. నా మాటలు కాస్త అర్థం చేసుకోండి.
నేనేం చెబుతున్నానంటే, ఈ రోజుల్లో చాలామంది సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు. సాక్ష్యం పోగొట్టుకున్నామంటే, మనము ఒక విలువైనటువంటి దాన్ని పోగొట్టుకున్నట్లే. సాక్ష్యం పోయిందంటే, మరలా సాక్ష్యాన్ని సంపాదించుకోవటానికి చాలా కాలం పడుతుంది. చాలా రోజులు పడుతుంది. సాక్ష్యాన్ని కాపాడుకోండమ్మా. సాక్ష్యం పోయిందంటే, వేరే వాళ్ళ దృష్టిలో, మరి ముఖ్యంగా అన్యుల దృష్టిలో నీవొక చేతకాని పాపిష్టి వ్యక్తిగా కనిపిస్తావు. ఓ రోజట ఓ వ్యక్తి పాత కాలములో నీటి కుళాయిలుండేయి. ఆ కుళాయిలు దగ్గర ఈమా ఆ బిందె పట్టుకొని వెళ్ళినప్పుడు ఎలా మొదలైందో తెలీదు. గొడవలు కొన్ని ఎలా మొదలవుతాయో తెలీదు గదా! ఆ మొదలైనటువంటి గొడవలను బట్టి ఆమె బిందె పట్టుకొని వెళ్ళి ఒకటి నుంచి ఒకటి అట్లా గొడవయిందండి. పెద్ద గొడవయిపోయింది. గొడవ అవుతూ, 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 అవుతూ అలాగా చాలా పెద్ద గొడవయిపోయిందండి. చాలా పెద్ద గొడవయిపోయింది. పెద్ద గొడవయిపోయిన తర్వాత ఇంతలోనే ఆమె ఎన్నో సార్లట దైవజనుడు, ఓ గొప్ప దైవజనుడికి చెప్పేదట, "అయ్యా! మా ఇంటికొకసారి రా అయ్యా! మా ఇంటికొకసారి రా అయ్యా! అయ్యా! మా ఇంటికి రా అయ్యా! నువ్వొస్తే నువ్వు దైవజనునిగా మా ఇంట్లో అడుగు పెడితే మేము చాలా ఆశీర్వదించబడతామయ్యా! నువ్వొచ్చి ప్రార్థన చేయాలయ్యా" అని ఎన్నో మార్లు జెప్పింది. సరే అని చెప్పేసని ఆ దైవజనుడు వెళ్ళాడంట. వెళ్ళేసరికి ఈ తల్లెక్కడుంది? కుళాయి దగ్గర గొడవ పెట్టుకుంటూ ఉన్నదట. దైవజనుడు వెళ్ళాడు. దైవజనుడిని మొదట గమనించలేదేమ. గొడవ పెట్టుకుంది. బూతులు తిడుతూనే ఉంది. తిడుతూనే ఉంది. తిడుతూనే ఉంది. గొడవ అయిపోయింది. తర్వాత పక్కకు చూస్తే దైవజనుడున్నాడు. ఆయన ముందు మొఖం చెల్లలేదు. తల దించుకుంది. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడట, "అమ్మా! నీ ఇల్లు ఆశీర్వదించబడాలని, నీ ఇంటి కోసం ప్రార్థన చేద్దామని నేనొచ్చాను. కానీ నీ మాటలు విన్న తర్వాత నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను నీ ఇంటికొచ్చి, ఓ ప్రభువా ఈ ఇంటిని దీవించు, ఆశీర్వదించు, నీ దీవెన పంపు, నువ్వు దీవించని నేనెంత పలికినా దీవెన కాదు గదా! కొంచెం కూడా కొంచెం ఆనందం కూడా కలగదు. నేను ప్రార్థన చేసిన ఉపయోగం ఉండదమ్మా. నేను వెళ్ళొస్తాను. వందనాలని వెళ్ళిపోయాడట. ఆ దైవజనుడు ఆ రోజున వెళ్ళిపోయాడు. మరెన్నడూ ఆ ఇంటికి రాలేదట. నేనెందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఆ ఒక్కసారి ఆ తల్లి సాక్ష్యాన్ని కాపాడుకొనుంటే, ఆ దైవజనుడు ప్రార్థన చేసి, ఆ ఇంటి కొరకు దేవుడు ఏ దీవెన దాచుంచాడో చేతులారా పోగొట్టుకోలేదా? ఈరోజు క్షణికావేశంలో తొందరపడి, ఆవేశపడి నీ సాక్ష్యాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు? నీ సాక్ష్యాన్ని ఎందుకు చెరుపుకుంటున్నావు? కాలేజీలో నీ సాక్ష్యం ఉందా? ఒకప్పుడు ఛీ అన్నటువంటి వాటి గురుండి ఈరోజు నువ్వెందుకు ఆసక్తి చూపుతున్నావు? ఒకప్పుడు ఎవరైనా సినిమాలు అంటే ఛీ! అవెలా చూస్తారు అనుకునే నువ్వే ఈరోజు ఆ స్టోరీ ఏంటిరా? ఆ సీరియల్‌లో ఏం జరుగుతుంది? ఆ పలానా దానిలో ఏముందని నువ్వు అడుగుతుంటే నీ సాక్ష్యం చెరపబడకుండా ఎలా ఉంటుంది? అందుకే సాక్ష్యము సువాసన వంటిది. ఆ సువాసన ద్వారా ఇతరులని దేవుని వైపు ఆకర్షిస్తుంది. మన సాక్ష్యం బావుందా? మన మన గదిలో ప్రార్థన ఉండాలి. వీధిలో సాక్ష్యం ఉండాలి. నిజంగా ఓ మంచి సాక్ష్యం నీకుందా? సాక్ష్యంగా ఓ సాక్ష్యం కలిగుండటం అంటే ఏదో మంచి వ్యక్తిగా నటించడం కాదు. నువ్వెట్లా ఉంటావో నేనొకటే చెప్తుంటా. నువ్వు ఒక్కడివే గదిలో ఉన్నప్పుడు ఎలా ఉంటావో 10 మందున్నప్పుడు కూడా అలాగనే ఉండాలి. ఈరోజు మనిషి ఏంటంటే 10 మందున్నప్పుడు ఒకలాగా, ఒక్కడే ఉన్నప్పుడు ఒకలాగా, కుటుంబంలో ఒకలాగా, సంఘములో ఒకలాగా, కాలేజీలో ఒకలాగా, స్కూల్లో ఒకలాగా, ఉద్యోగం చేసే చోట ఒకలాగా, పని చేసే చోట ఒకలాగా అలా ఉండకూడదు. రంగులు మార్చే ఊసరవెల్లిలాగా ఎక్కడ రంగులు అక్కడ మార్చకూడదు. కాలేజీకి పోతే ఆడొక రంగు, ఇంటి దగ్గరుంటే ఆడొక రంగు, సంఘానికెళ్తే ఆడొక రంగు. రంగులు మార్చుటకు నిన్ను దేవుడు ఊసరవెల్లిలా ఆయన కలుగజేయలా. ఎక్కడున్నా నువ్వు ఒకేలా ఉండాలి. ఎవరితో మాట్లాడి నీ మాట ఒకేలా ఉండాలి. నువ్వు పరిస్థితిని బట్టి, ప్రదేశాన్ని బట్టి, వ్యక్తులను బట్టి రంగులు మార్చే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. అది నిజమైన సాక్ష్యం కాదు. దాన్నే వేషధారణ అన్నారు. వేషాలు మార్చడానికి మనమేమన్నా సినిమా హీరోలమా? వేషాలు మార్చాల్సిన అవసరం మనకేంటి? ఎప్పుడు ఒకేలా ఉండాలి. సాక్ష్యము క్రైస్తవునికి చాలా అవసరమండి. సాక్ష్యం లేకపోతే నువ్వు ఎంత భక్తి కలిగున్నా ఉపయోగం లేదు. నువ్వు చెయ్యని పొరపాటు నీ మీద ఏస్తే నీకొచ్చిన నష్టమేం లేదు. కానీ ఓ వ్యక్తి నువ్వు చేసిన పొరపాటు చూపించి,
ఈ సాక్ష్యాన్ని పాడు చేస్తున్నాడంటే దానికి కారణం నువ్వే. అందుకని ఎవరికి అవకాశం ఇవ్వద్దు. ఏదైనా పొరపాటు చేసిన వెంటనే క్షమాపణ చెప్పి మరలా అటువంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్త పడదాం. ఓ 3, 4 విషయాలు మన సాక్ష్యాన్ని ప్రాముఖ్యంగా మనం ఎక్కడ కాపాడుకోవాలి? సాక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మనము బంగారాన్ని ఎలా కాపాడుకుంటామో, డబ్బుని ఎలా కాపాడుకుంటామో, ఐశ్వర్యాన్ని ఎలా కాపాడుకుంటామో, సాక్ష్యాన్ని కూడా అలా కాపాడుకోవాలి. ఈరోజు చాలా మంది సాక్ష్యాన్ని కాపాడుకోవట్ల. అదేముందిలేండి అన్నట్లు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. సాక్ష్యం మనం కాపాడుకోవాలి. సాక్ష్యం ఎక్కడ కాపాడుకోవాలో 3, 4 మాటలు చూద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. డెమేత్రియా దెమేత్రియు అందరి వలనను అందరి వలనను సత్యము వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. సత్యమైనదని నీవెరుగుదువు. ఇక్కడ ఒక వ్యక్తి మనం గమనించవచ్చు. అతని పేరు దేమేత్రియు. ఈ దేమేత్రియు అనేటువంటి వ్యక్తట అందరి ద్వారా మంచి సాక్ష్యము పొందినవాడట. మంచి సాక్ష్యం. మేము కూడా అనగా సంఘం కూడా ఓ మంచి సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు మొదటిగా నీ సాక్ష్యాన్ని నువ్వు ఎక్కడ కాపాడుకోవాలంటే సంఘములో అనగా ఆత్మీయుల దగ్గర నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఇద్దరు ఆత్మీయులే కానీ ఒకరి గురుండి ఒకరు చెడ్డగా చెప్పుకుంటారు. అదేంటండి? ఆమె ప్రార్థనకి వెళ్తుంది, ఈమె ప్రార్థనకి వెళ్తుంది. కానీ ఆమె గురించి ఈమె చండాలంగా చెబుద్ది, ఈమె గురించి ఆమె చండాలంగా చెప్పొద్ది. అలా ఉంటే ఆత్మీయుల దగ్గరే సాక్ష్యాన్ని కాపాడుకోపోతే అన్యుల దగ్గర చులకనైపోతామండి. నిజం. ఆత్మీయుల దగ్గర సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు నీతో పాటు ప్రార్థనకి వెళ్తున్న వ్యక్తి గురుండి పక్కన పనికిమాలిన మాటలు పలుకుతుంటే మందిరానికి రాని వ్యక్తి ఎలా ఉంటది? ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నారు ప్రార్థనకి. ఓ వ్యక్తి అంటుంది, ఇదిగో పలానామా దొంగతనం అలవాటు ఉంది, మంచి వ్యక్తి కాదు, నోరు మంచిది కాదు, ఆమె కుటుంబం మంచిది కాదని చెబుతూ ఉందనుకో. ఇప్పుడు మందిరానికి రాని వ్యక్తి ఏమనుకుంటారు? అబ్బో ఏమో చర్చికి పోతుంది, ఏమి ఎలా అంటామా, వాళ్ళు మనం చెప్పటం కాదు పక్కన ఆమె చెప్తుంది, సాక్ష్యం పోతుంది కదా. అందుకని ఆత్మీయుల దగ్గర సాక్ష్యాన్ని కాపాడుకోవటం కూడా చాలా అవసరం అండి. ఈరోజు ఆత్మీయుల దగ్గర సాక్ష్యాన్ని కలుగున్నావా? నీ తోటి ఆత్మీయులతో మంచుకుంటున్నారా? అమ్మా, ఈ లోకంలో ఆత్మీయుల మధ్య తగాదలు, ఆత్మీయుల మధ్య మనస్పర్ధలు ఉండకూడదండి. ఎందుకంటే మనందరం ఒక రాజ్యంలో నివసించాల్సిన వాళ్ళం. ఇప్పుడు కొంతమంది ఆత్మీయులతో గొడవలు, ఇద్దరు ప్రార్థనకి వెళ్తారు, ఒకరికంటే ఒకరు పడదు. అసలు నేను అంటాను, ఆ సమాధానం లేకుండా ప్రభు బలలో ఎలా చేస్తున్నారు? అర్పణ తీసుకొస్తే, ఒక అర్పణ తీసుకొస్తే నీ సహోదరునితో సమాధానం లేకపోతే నువ్వు అర్పణ తీసుకో, అక్కడ ప్రక్కన పెట్టి నువ్వు వెళ్ళి సమాధాన పడి రమ్మని చెప్పి మత్తయి సువార్తలో చెప్పలేదా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఒక అర్పణ అర్పించేటప్పుడే సమాధానం కావాలి. అర్పణ అంటే మనం ఈరోజు ఏం అర్పిస్తున్నాం? కానుకలు అర్పిస్తున్నాం. నువ్వు కానుకిచ్చేటప్పుడే, నువ్వు సహోదరునితో అసమాధానం ఉంటే, మీకు మనస్పర్ధలు ఉంటే పోయి సమాధానం పడొచ్చి అప్పుడు నువ్వు దేవునికి ఇవ్వాల్సింది అంటుంటే, ఇప్పుడు ఈ రోజుల్లో సమాధానం ఉంటుందా? ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంటుందా? గొడవలు, మనస్పర్ధలు ఆత్మీయుల మధ్యలో. అమ్మా, మనకి సాతాను తప్ప ఇక ఏ శత్రువు ఉండకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఊరుక ప్రతి ఒక్కరితో తగాదలు పెట్టుకోవటం, ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకోవటం, ప్రతి ఒక్కరిని చూసి మూతి తిప్పుకోవటం, ఈ బుద్ధులు మనకు ఉండకూడదు. మనం ఆత్మీయుల దగ్గర మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఈరోజు ఉందా? ఆత్మీయులు ఏమంటున్నారు నీ గురుండి? నువ్వు చేయని తప్పు అంటే నీకు వచ్చి నష్టం లేదు, కానీ నువ్వు చేసిన తప్పు అంటేనే నీకు నష్టం. అమ్మా, ప్రార్థనకి వెళ్తుంది కానీ అంత బుద్ధి మంచిది కాదు అనకూడదు. నిన్నేమనాలి?
అబ్బా! ప్రార్థనకెళ్ళాక ఎంత మారింది. ఒకప్పుడు పొగరుబట్టిన మాటలు మాట్లాడేది. ఇప్పుడు ఎంత దీనమైన మాటలు మాట్లాడుతుంది. ఒకప్పుడు అహంకారంతో విర్రవీగేది. ఇప్పుడు చాలా మంచి మాటలు మాట్లాడుతుంది. అబ్బా! ఎంత మంచి వ్యక్తో, అబ్బా! ఎటువంటి వ్యక్తో అని చెప్పి ఎంత మంచిగా మాట్లాడతారు. అమ్మా! అందుకని ఆత్మీయుల దగ్గర సాక్ష్యాన్ని కాపాడుకోండి. ఆత్మీయుల మధ్యలో ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కలిగుండండి. అమ్మా! ఈ లోకంలో ఉన్న బంధంలో ఉన్న అసూయ, జలసీ లేదా ఆస్తుల తగాదాలుంటాయి. ఆత్మీయుల మధ్య అదేముండవు. ఆత్మీయులు మంచిగా ఉండండమ్మా. నేనెప్పుడూ చెప్తుంటాను. ఆత్మీయ బంధం చాలా గొప్పది. లోక మర్యాదలు, మమకారాలు గతించిపోవుని ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. నిజమే ఆత్మీయులతో. అందుకే ఆత్మీయుల దగ్గర సాక్ష్యాన్ని మీరు కాపాడుకోండి. కాపాడుకోవాలి. ఆత్మీయుల దగ్గర మనం స్ కాపాడుకోవాలి. మంచి సాక్ష్యం కలిగుండ ఇదే వ్యక్తి గురించి ఇక్కడే రాయబడి ఉంటది చూడండి. గాయి గురించి రాయబడి ఉంటది. యోహాను రాసిన 3వ పత్రిక 1 అధ్యాయం 3 వచనం. గాయు అనేటువంటి వ్యక్తి గురించి రాయబడి నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి సహోదరులు బట్టి నీ నీ సత్య సత్య ప్రవర్తన ప్రవర్తన గురించి గురించి సాక్ష్యం చెప్పగా సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితివి. విని బహుగా సంతోషించింది. చూడండి ఎంత మంచి సాక్ష్యం కలుగున్నాడు గాయు. అతని మంచి ప్రవర్తన గురించి కొంతమంది చెప్తున్నారంట. చూడండి గాయు చాలా మంచోడు. గాయు మంచి ప్రవర్తన, సత్యమైన ప్రవర్తన. అసత్యం అంటూ ఉండదు. అబద్ధం అంటూ ఉండదు. గాయు మంచి పరిశుద్ధుడు అంటుంటే యోహాను గారంట ఎంతో సంతోషించి నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారంటే అంతకంటే నాకు ఆనందం ఏముంటది? నాకు ఇంక అంతకంటే సంతోషం ఏమి లేదు అని సంతోషిస్తున్నాడట. నిజం చెబుతున్నానండి. ఆత్మీయుల దగ్గర సాక్ష్యం కలిగి ఉండాలి. ఈ సాక్ష్యాన్ని కాపాడుకోండి. ఏదైనా ఆత్మీయుల మధ్య చిన్న మనస్పర్ధలు వచ్చినా తగ్గండి. ఎందుకంటే ఆ చిన్న చిన్న మనస్పర్ధల వల్ల మనం ప్రభువుకు దూరం అవ్వకూడదు. ఆత్మీయుల మధ్య సమాధానం కలిగి ఉండాలి. నెంబర్ 1 ఎక్కడ మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే సంఘంలో ఆత్మీయుల దగ్గర మన సాక్ష్యం మనం కాపాడుకోవాలండి. మనం కాపాడుకోవాలి. తరువాత మనం ఎక్కడ మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి? రెండవది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 5 వచనం. చిన్న విషయాలే కానీ వీటిలో తప్పిపోతుంటాం మనం. మన సాక్ష్యాన్ని చెరుపుకుంటా ఉంటాం. గమనించాలి ఇట్లాంటివన్నీ. విశ్వాసమును హెబ్రీ బట్టి హానోకు విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు మరణము చూడకుండునట్లు కొనుపోబడెను. కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండుడని సాక్ష్యం పొందెను. దేవునికి ఇష్టుడై ఉండునని సాక్ష్యము పొందెను. సాక్ష్యం పొందెను. హనోకను ఒక ఆయన ఉన్నాడు. బ్రతికినది 300 అంటే దాదాపు అతను చనిపోలేదు. దేవుడు తన రాజ్యంలోకి తీసుకెళ్ళాడు. 360 సంవత్సరాలు. ఆయన ఎన్నాళ్ళు దేవునితో నడిచాడు? 300 సంవత్సరాలు దేవునితో నడిస్తే దేవుడు అతన్ని తీసుకొని పోయాడట. చూడండి బ్రతికినటువంటి సంవత్సరాలలో దేవునితో గడిపిన సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మనం బ్రతుకుతున్నాం. దేవుడితో ఎంత బ్రతుకుతున్నాం? దేవుడితో ఎంత సమయం ఇస్తున్నాం? హనోకులాగా మనం లెక్కేసుకున్నాం అనుకోండి. మనం ఒక 60 ఏళ్ళు బ్రతికామనుకోండి. దేవునితో ఎన్నాళ్ళు ఉంటున్నాం? దేవునితో ఎన్నాళ్ళు? అట్లా ఇప్పుడు మనం ఉదయకాలం ఒక గంట, ఆదివారం ఒక గంట, ప్రార్థనలకెళ్ళినప్పుడు ఒక గంట అలాగా మనం తీసుకుంటే కొన్ని గంటలొస్తాయి. ఆ గంటలు రోజులుగా మారిస్తే ఎన్నాళ్ళు ఉన్నట్లు దేవునితో మనం? ఒకసారి మీరు ఆలోచించండి. ఓ సంవత్సరం అన్నా ఉన్నట్టు వస్తదా లెక్క? నేను చెప్పింది అర్థమైందా? ఉదయం ఒక గంట, 6 రోజులు 6 గంటలు, సాయంకాలం ఎప్పుడైనా ప్రార్థనలు జరిగితే ఒక 2 గంటలు, 8 గంటలు, ఆదివారం ఒక 2 గంటలు, 10 గంటలు. అంటే ఒక వారానికి 10 గంటలు. నెలకి 40 గంటలు. 40 గంటలు నెలకనుకుంటే 12 నాలుగులు అంటే దాదాపు ఒక 3600 గంటలు. అంటే కొంచెం తక్కువగానే 360 గంటలు. అలాగా ఎంత చూసుకున్నా కూడా మనం బ్రతికినన్నాళ్ళు ఇప్పటి నుండి ఆలోచిస్తే ఓ 2 సంవత్సరాలైనా ప్రభువుతో నడిచామా? ఒక 2 సంవత్సరాలైనా ప్రభువుతో గడిపామా? ఈరోజు మనిషి
అన్నిటికీ సమయం ఇస్తాడు. దేవుని కంటేనే ఆలోచిస్తాడు. అన్నిటికీ ముందుకెళ్తాడు. దేవుని కంటేనే ఒక సెకండ్ అలా ఆగుతాడు. ఎందుకో అర్థం కావట్లేదు. అమ్మా, ఇక్కడ చూడండి, హనోకు 300 ఏళ్ళు దేవునితో నడిచాడంటే ఏదో అప్పుడప్పుడు హాయ్ బాయ్ అనలా. ఇంకా అంటే దేవునితో అతడు గడిపిన క్షణాలు లెక్కేసుకుంటేనే 300 సంవత్సరాలు వస్తాయి. ఈరోజు మనం ఎన్ని సంవత్సరాలు ప్రభువులో ఉంటున్నాం? ఎంతసేపు ప్రభువులో ఉంటున్నాం? నిజంగా దైవికమైన ఆనందాన్ని పొందామా? ఈ లోకంలో ఎక్కడున్నా మనకు ఆనందం ఉండదు. అన్నీ కూడా క్షణిక ఆనందాలే. కొంచెం సేపు మనల్ని ఆనంద పెట్టినట్లే ఉంటాయి కానీ నిజమైన ఆనందం కాదమ్మా. దేవునిలోనే ఆనందం ఉంటదయ్యా. ఆ ఆనందాన్ని మనం తెలుసుకోవాలి. ప్రభువుతో ఎక్కువ గడపాలి. ఇక్కడ ఈ హనోకు దేవునికి ఇష్టుడని దేవుని దగ్గరే మంచి సాక్ష్యాన్ని పొందాడు. ఇప్పుడే దేవుడు నీ దగ్గరికి వస్తే, ఇప్పుడే దేవుడు నీకు ప్రత్యక్షమైతే నీ గురించి ఏ సాక్ష్యం చెబుతాడు దేవుడు? అన్నీ ఎరిగినటువంటి మహారాజు కదా మన దేవుడు. జగమెరిగిన నా యేసు రాజా అని పాడతాం. జగమెరిగాడు కదా. అదే దేవుడు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నీ ఏం సాక్ష్యం చెప్తాడు నీ గురించి? ఈ సాక్ష్యం చెప్తాడు దేవుడు నీ ఎదుట. అబ్బా, ఎంత నమ్మకంగా ఉన్నావు బిడ్డ, నా కోసం బ్రతుకుతున్నావయ్యా నువ్వు, నా కోసం జీవిస్తున్నావు నువ్వు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని మంచి సాక్ష్యం చెప్తాను నీ గురించి దేవుడు. రేయ్, నువ్వు మనుషుల ముందేం భలే నటిస్తున్నావు కానీ నీ విశ్వరూపం నాకు తెలుసురా దొంగ అంటాడా? అమ్మ, నువ్వు భలే నటిస్తున్నావు, కడుపులో అంతా కక్ష పెట్టుకొని పైకేమో ఏం తెలియనట్టు భలే నటిస్తున్నావే నువ్వు అని అంటాడా? దేవుని దగ్గర మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలండి. దేవుని దగ్గర మంచి సాక్ష్యం కలిగి ఉంటే ఈ లోకంలో నిందలు పడిన, ఈ లోకంలో శ్రమలు అనుభవించిన, ఈ లోకంలో బాధలు అనుభవించిన, మనం ఆయన రాజ్యంలోకి వెళ్ళాక, ఇదిగో బలా నమ్మకమైన మంచి దాసుడా, మలా నమ్మకమైన మంచి దాసురాలా, నా కొరకు నువ్వు శ్రమ పడ్డావు, నా కొరకు నువ్వు ఎన్ని కష్టాలైనా అనుభవించి నిలబడ్డావు, ఇదిగో రా అని నిన్ను దీవించి నిన్ను ఓ మంచి ఆశీర్వాదానికి, ఒక పరలోకంలో ఉన్నతమైన బహుమానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అమ్మా, ఒకటి, ఆత్మీయుల దగ్గర మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. 2, దేవుని దగ్గర మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అన్నీ ఎరిగిన దేవుని దగ్గర మంచి సాక్ష్యం కాపాడుకోవాలమ్మో. నేను ఇప్పుడు తప్పు చేస్తే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాలో ఉన్న లోపాన్ని చూపిస్తాడని భయముతో దేవుని దగ్గర సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. 3, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలను. వాస్తవంగా ఈ మాట సంఘ పెద్దల గురుండి ఉద్దేశించి అధ్యక్ష పదవి కోరాలనుకున్న వారు అని ఉంటుంది. కానీ ఇంకొన్ని విషయాలు మనం చదువుకుంటూ పోతే అక్కడ కూడా సేమ్ ఇలాగనే రాయబడి ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నాను. అమ్మ, 3, ఎవరి దగ్గర మంచి సాక్ష్యం కలిగి ఉండాలంటే సంఘము వెలుపటి వారి ఎడల, సంఘము లోపటి వారి ఎడలనా బయట వారి ఎడలనా చెప్పాలి. సంఘము వెలుపటి వారి ఎడలన బయట అంటే లోపలి వారి వలన ఏం రాయబడి ఉంది అక్కడ? లోపల వారి ఎడల, వెలుపటి వారు. వెలుపటి వారు అంటే బయట వారే అయ్యా. బయట వారు. ఇప్పుడు సంఘము బయట వారంటే ఎవరు? ఒక మాటలో చెప్పాలంటే అన్య జనాంగం. అన్య జనాంగం. ఇప్పుడు అన్య జనాంగము ఎదుట ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి? మంచి సాక్ష్యం. మంచి సాక్ష్యం. అన్యులు చెప్పాలి. అన్యజనులు మాట్లాడాలి. అయ్యా, ఈమె ప్రార్థనకి వెళ్తుంది, భలే తగ్గింపయ్యా, భలే ఓర్పయ్యా, ఎవరినన్నా భలే ఓర్చుకుంటుందయ్యా, ఈయన ప్రార్థనకి వెళ్తాడు, భలే మంచోడయ్యా, ఈయన చర్చికి వెళ్ళాక చాలా మారాడయ్యా, అసలు ఒకప్పుడు భలే అహంకారిగా ఉండేవాడు, అసలు ఎలా మారాడబ్బా అని అన్యజనులే ఆశ్చర్యపోవాలి దేవుని కార్యాన్ని బట్టి.
నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉండేవాడిని. నయమాన్ ఇంటిలో ఒక చిన్నది ఉంది. ఆ చిన్నదాన్ని బలవంతంగా యుద్ధం చేసి పని మనిషిగా తెచ్చుకున్నారు. తనని పని మనిషిగా తెచ్చుకున్నప్పుడు ఇంటోల మీద కక్షగట్టల, ఇంటోల మీద పగపట్టల, క్షమించి దేవుని మనస్సు కలిగి ఉంది ఆ చిన్నది. ఆ చిన్నది చెప్పింది, మా ఊరిలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే మన అయ్యగారికి ఉన్నటువంటి కుష్టు రోగం నుండి విడుదల కలుగుతుందంటే పని మనిషి మాటలేని బయలుదేరి వెళ్ళాడు. యొర్దానులో మునిగాడు. పసిపిల్లల వంటి దేహం కలిగాడు. అప్పుడేమంటున్నాడంటే, ఈ దేవుని కంటే గొప్పవాడెవరు లేరని ఒక అన్యజనుడు మాట్లాడుతున్నాడు. అన్యజనుడు దేవుని మహిమపరచడానికి ఒక ప్రాముఖ్య కారణం దేవుడు స్వస్థపరచడం అయితే, రెండవ కారణం ఆ చిన్నదాని ప్రవర్తన. ఆ చిన్నదాని ప్రవర్తన ఓ అన్యుడు దేవుని గొప్పగా మహిమపరిచేటట్లుగా కార్యం జరిగిందంటే ఎంత గొప్ప విషయం అండి. అన్యజనుల ద్వారా దేవునికి మహిమ రావాలి. అన్యజనుల ద్వారా దేవునికి మహిమ రావాలంటే మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. నిజంగా చాలా మంది అన్యజనులు దేవుని వైపు తిరగకపోవడానికి కారణం కొంతమంది క్రైస్తవులని చెప్పుకునేవారే. వారి ప్రవర్తనను చూసిన అన్యులు అమ్మో క్రైస్తవులంటే ఇలా ఉంటారా, క్రైస్తవులంటే ఇట్లా చేయాలా. కొంతమంది భలే మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు క్రైస్తవులని పిలువబడేవారు. అన్యజనులు వాళ్ళు చనిపోయినప్పుడు వెళ్ళరు, వాళ్ళ ఆదరణ కూడికలకు వెళ్ళరు. అదేంటంటే మేము క్రైస్తవులం అంటారు. క్రైస్తవులైతే చనిపోయిన దగ్గరికి వెళ్ళకూడదా? వెళ్ళాలి. బైబిల్లో ఎక్కడన్నా ఉందా? విందు లేదు. జరుగుతున్న ఇంటికెళ్ళుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళమనుంది, కానీ క్రైస్తవులు ప్రలాపిస్తున్న వారి దగ్గరికే వెళ్ళమనుందా? లేదు. ఎందుకు ఇలా చేస్తారు? కొంతమంది ప్రవర్తనను బట్టి అది అన్ని జనులకు ఎలా పడిపోద్ది, ఓహో అంటే మనం చచ్చిపోయినప్పుడు వీళ్ళు రారు, మన ఇళ్లలో ఫంక్షన్లకి రారు. ఒకటి చెబుతున్నానండి, ఒక విగ్రహం ముందు ప్రత్యేకించి ఇది విగ్రహానిదని పెట్టిన ఆ విగ్రహ అర్పితం మాత్రం మనం తినకూడదు. కానీ వాళ్ళ భోజనాలు తింటే మనకేం శాపాలు ఏమి రావండి. కొంతమంది వాళ్ళ భోజనాలు తినకూడదండి, ఏమైందండి? విగ్రహార్పితాలు తినకూడదండి, వాళ్ళ భోజనాలు, వాళ్ళు మనలాంటి మనుషులే. అమ్మో అన్యులను చూస్తే ఒక రకమైనటువంటి, వాళ్ళని చూస్తే అబ్బా చేదరించుకోవడం, వాళ్ళని చూస్తే అసహించుకోవడం అది చేస్తుంటారు. ఇదేనా క్రీస్తు ప్రేమ? ఇలా చేస్తే అన్యులు ఎదుట మంచి సాక్ష్యం ఉంటుందా చెప్పండి? ఏదో ఇక అన్యులంటే అబ్బో ఇక వారు పాపిస్టోళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అన్నట్టు చూస్తే, పాపిస్టోళ్ళలాగా అన్యులు మనం చూస్తే, మనల్ని పాపిస్టోళ్ళలాగా ప్రభు చూస్తే మన పరిస్థితి ఏంటి? అసలు ఈ చిన్న చిన్న విషయాలు భూతద్దంలో పెట్టి చూస్తుంటే, ఎవరైనా బొట్టు పెట్టుకున్నారనుకోండి, అమ్మో బొట్టు పెట్టుకుని పాపం చేసేసింది. ఇంకో హృదయము ఎట్లుంది ఇవన్నీ పట్టించుకో, బొట్టు పెట్టుకుని ఆ పాపం చేసేసింది, ఓ పెద్ద పాపం చేసేసింది, ఇంకా పెద్ద పాపం అది. ఇంకా హృదయం ఎలా ఉంది, అవసరమైనది ఏంటి అది పట్టించుకోరు. అనవసరమైన వాటి మీద మనసు పెట్టి, అనవసరమైన వాటి మీద మనసు పెట్టడం వల్ల అన్యులకి ఎట్లుంటదండి? ఒక ఆమె వచ్చిందట ఈ మధ్య కాలంలో, నేను యేసుక్రీస్తుని నిజదేవుడని తెలుసుకున్నాను, నేను మారాలనుకుంటున్నాను, నా భర్త నా పిల్లలైతే మారలేదు, నేను మారదాం అనుకున్నానంటే ఏం చెప్పాలి తోటి క్రైస్తవురాలు? సంతోషం అమ్మా, రండి ప్రభు నమ్ముకోండి, త్వరగా బాప్తిసం పొందండి, ఆయన నిజమైన దేవుడని తెలుసుకోవడం సంతోషం అనాలి. ఇదిగో నువ్వు గనక ప్రభుని నమ్ముకోవాలంటే ముందు నీ బొట్టు నీ గాజులు మొత్తం తీసేసి ఆదివారం తెల్ల చీర కట్టుకుంటేనే ప్రార్థనకు రావాలి నువ్వు అంటే, వెంటనే అమ్మంది, అమ్మా నిజంగా జరిగింది చెప్తున్నానంట, నా భర్త మారలేదు, నా పిల్లలు నా కుటుంబం మారలా, నేను గనక ఇప్పుడు బొట్టు గాజులు చీర మార్చానంటే మా లెక్క ప్రకారం విధవరాలు ముండమూపు అలా చేస్తుంది అంటారు, నేను తీసేస్తాను, ప్రభువుకి ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ నాకు కాస్త సమయం ఇవ్వండి అని అడిగితే, లేదు లేదు అలా అప్పుడే నువ్వు మారినట్లు అన్నారట. ఆమెకు ఒక రకమైనటువంటి గిల్టీ వచ్చేసి, నాకేం అవసరం లేదు, నేను ఓ, మాకు కలిగి ఉన్న మేము ఇంతకుముందు నమ్ముకున్న దేవుళ్ళే నమ్ముకుంటారని వెనక్కి వెళ్ళిపోయిందంటండి. జరిగింది నాకు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయిన, ఆ సహోదరి చెప్తుంటే, అయ్యా నేను ఎప్పుడో మారేదాన్ని, ఇలా మాట్లాడబట్టి నేను మారలేదు. ఏంటి ఇప్పుడు ఆమెకి ఏం చెప్పాలి నువ్వు? అది ఆత్మీయతలో ఒక మంచి స్థాయిలోకి వచ్చాక చెప్పు. సరే, ఆమె సమర్పణ అది, ఆమె దేవుని చిత్తం అది. అలా కాకుండా మొదటిగానే చెప్తే ఇక అన్ని జనులు ఎదుట మంచి సాక్ష్యం ఉంటుందండి మనకి.
ఏం చెప్పాలో, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియకుండా అన్యజనుల ఎదుట దేవుని నామానికి అవమానం తీసుకురావద్దు దయచేసి. అన్యజనుల ఎదుట ప్రభువుకు మహిమ కలిగేటట్లుగానే ప్రవర్తిద్దాం తప్ప మూర్ఖుల్లాగా, క్రూరుల్లాగా, అన్యజనులు అంటే వాళ్ళని ఏదో ఒక పాపిష్టుల్లా చూడొద్దు దయచేసి. ప్రేమిద్దామమ్మా. అలాగని చెప్పి వాళ్ళు చేసే పనులు మనం చేయమని నేను చెప్పట్లేదు. ప్రేమిద్దాం. వారి ఫంక్షన్లకు వెళదాం, వాళ్ళ కార్యక్రమాలకు వెళ్దాం, విగ్రహార్పితాలు మాత్రం తినకుండా ఉందాం, ఆచారాల్లోకి వెళ్లకుండా ఉందాం, మిగతా వారితో ప్రేమగానే ఉందాం. క్రీస్తు ప్రేమను చూపిద్దాం. క్రైస్తవ్యాన్ని లోకం చాలా అపార్థం చేస్తుంది. క్రైస్తవ్యాన్ని లోకము చాలా తక్కువగా చూపిస్తుంది. అన్యజనులలో క్రైస్తవులు అంటేనే అబ్బో వీళ్ళు ఇలాంటోళ్ళ అనేటువంటి ఒక చెడ్డ భావన ఏర్పడుతుంది. అబ్బో వీళ్ళు క్రైస్తవులు, ఆ క్రైస్తవులు అంటే ఇది అని ఒక చెడ్డ భావన ఉంది. నీ ప్రవర్తనను బట్టి ఆ భావన పోవాలి అన్యుల్లో. నీ ప్రవర్తన బట్టి నిజమే దేవుడు చాలా గొప్పోడు, వీళ్ళ దేవుడు, మనమే వీళ్ళని తప్పుగా అనుకున్నాం అని చెప్పి వాళ్ళకి అనిపించాలి తప్ప అబ్బో నిజమే వీళ్ళు మామూలు కాదనేటువంటిది జరిగితే, అలా అనుకుంటే అన్ని జనులను ఎలా ప్రభు వైపు తిప్పుదాం? ఆయన రాకడతి సమీపంగా ఉంది కదా, ఇంకెలా వాళ్ళు మారుతారు? ఆలోచించండి తల్లే. అన్యులు ఎదుట సంఘము వెలుపటి వారి ఎడల జాగ్రత్తగా ప్రవర్తించండి. వాళ్ళ దగ్గర అవమానకరంగా ఉండొద్దు, వాళ్ళ దగ్గర వాళ్ళు వెక్కిరించే విధంగా ఉండొద్దు. దయచేసి చెబుతున్నా, వారి దగ్గర హేళనకరంగా ఉండొద్దు, వాళ్ళ దగ్గర ప్రేమగా ఉందాం. క్రీస్తు ప్రేమతో ఒక వ్యక్తిని సంపాదించుకుందాం, కానీ మన ప్రవర్తన ద్వారా ఒక వ్యక్తిని దేవునికి దూరం చేయకూడదు. అర్థమవుతుందా? 3 విషయాలు మీతో చెప్పాను. 4 రోమా 10:27. త్వరగా సమయం అయిపోతుంది. రోమా 10లో 27 లేదు. రోమా 10:2. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు గారు సాక్ష్యం చెప్తున్నారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు వారికి ఆసక్తి ఉంది, కానీ వారు జ్ఞానానుసారంగా లేరు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు. 4 దైవజనుని దగ్గర మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఎందుకంటే మీ ఆత్మలను లెక్క ఒప్పజెప్పాల్సిన వ్యక్తి, మిమ్మల్ని ప్రభువుకి దగ్గర చేయడానికి ఒక రాయబారి, క్రీస్తుకి ప్రజలకు మధ్య ఉన్న ఒక రాయబారి సేవకుడు. కాబట్టి ఆయన దగ్గర మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. సేవకుడు అంటే దేవుని తరువాత, దేవునితో కాదు, దేవుని తరువాత వ్యక్తి. కాబట్టి ఆయన దగ్గర కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. 5 సమయం లేదు, మనస్సాక్షి దగ్గర కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. నువ్వేంటో ఎవరికి బాగా తెలుసు అంటే నీ మనస్సాక్షికి తెలుసు. నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయట్లేదంటే ఓకే, నువ్వు సూపర్. నీ మనస్సాక్షి నిన్ను ఇదిగో నువ్వు ఇలాంటోడివి నువ్వని నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందంటే నీవు మంచి సాక్ష్యం కలిగి లేవని అర్థం. ఎందుకంటే మన గురించి బాగా తెలిసింది ఇద్దరికి, ఒకటి దేవునికి, 2 మన మనస్సాక్షికి. నీ మనస్సాక్షి దగ్గర నువ్వు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అర్థమవుతుందా? నీ మనస్సాక్షి నీ గురించి చెప్పాలి. ఓకే, నువ్వు బాగానే ఉంటున్నావు, మంచిగా ఉంటున్నావు, ఎదుగుతున్నావు, వేషధారణ లేదు, నువ్వు దేవుని కొరకు నిలబడుతున్నావు అని మంచి సాక్ష్యం చెప్పాలి. అమ్మా, ఈరోజు వర్తమానం ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. నేనైతే ఈ విషయం చెప్పాలనుకోలే, ఎందుకో విజ్ఞాపనలు చేస్తున్నప్పుడు నా మనసుకు ప్రేరేపణ ఈ మాటలు చెప్పాలని. నాకు గుర్తున్నంత వరకు, దేవుడు జ్ఞాపకం పెట్టినంత వరకు మీతో పంచుకున్నాను. సాక్ష్యం కాపాడుకోవటం చాలా ముఖ్యం. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ మాటలు నీకు వినిపించాడో నాకైతే తెలియదు, కానీ నీ సాక్ష్యము కాపాడుకోలేకపోతున్నావు, నీ సాక్ష్యము చెరపబడుతుంది. అందుకనే దేవుడి మాటలు నీతో మాట్లాడించాడు. నీ సాక్ష్యాన్ని కాపాడుకో. ఎవరి దగ్గర సాక్ష్యాన్ని కాపాడుకోవాలి? 5 విషయాలు చెప్పాను కదా. ఒకసారి మీరు స్వరం ఎత్తి 5 మాటలు మీ నోట నుండి పలకాలి. వాక్యం ఎంత పలికితే అంత గుర్తుంటది. పలకకపోతే ఆత్మీయుల దగ్గర సాక్ష్యం కాపాడుకోవాలి. అందరు చెప్పాలి. ఫస్ట్ మనం ఎవరి దగ్గర సాక్ష్యాన్ని కాపాడుకోవాలి? సంఘంలో ఆత్మీయుల దగ్గర సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. గుర్తు పెట్టుకోండి ఈ మాటలు. 2 ఎవరి దగ్గర కాపాడుకోవాలి? దేవుని దగ్గర మంచి సాక్ష్యం దేవుడు దృష్టిలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. 3 ఎవరి దగ్గర కాపాడుకోవాలి? అన్ని జనుల దగ్గర మంచి సాక్ష్యం పొందుకోవాలి. మంచి సాక్ష్యం కలిగి ఉండి కాపాడుకోవాలి. 4 ఎవరి దగ్గర కాపాడుకోవాలి? సంఘం వెలుపట వారిలో మంచి సాక్ష్యం కాపాడు.
అది అన్యజనులు అయిపోయిందమ్మా. 4 దైవజనుల యొద్ద దైవజనుల యొక్క మంచి సాక్ష్యాన్ని కలిగి. 5 మనస్సాక్షి మనస్సాక్షి దగ్గర సాక్ష్యం. మన మనస్సాక్షి దగ్గర మనం సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, నా సాక్ష్యము ఎక్కడైనా చెరపబడి ఉంటే నన్ను క్షమించండి అయ్యా. మంచి సాక్ష్య సువాసన కలిగి ఉండునట్లుగా నన్ను తయారు చేయండి అని చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాగణుడ, మహోన్నతుడు అయిన దేవ, సర్వాంతర్యామి అయిన ప్రభువ, మా సాక్ష్యాన్ని మేము కాపాడుకోవాలి. సాక్ష్యం లేని మా ఆత్మీయ జీవితం అయ్యా ఎంత కలిగున్నా వృధాన్ని. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, పరిమళ వాసనగా వెదజల్లాలి అయ్యా. మా సాక్ష్యం ద్వారా కొందరిని వైపు త్రిప్పాలి. సాక్షిగా బ్రతుకు కృపను మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. ఈరోజు ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. సాక్షిగా వారు బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. సంఘము ఎదుట అయ్యా, అన్యుల ఎదుట, మరి ముఖ్యంగా నీ ఎదుట, నీ దాసులైన దైవజనుల ఎదుట, మా మనస్సాక్షి ఎదుట మా సాక్ష్యాన్ని కాపాడుకునే కృపని మాకు ఇవ్వండి. మా సాక్ష్యం ఇప్పటి వరకు చెరపబడి ఉంటే ఆ చెరపబడినటువంటి ఆ పొరపాట్లని మేము సరిచేసుకొని, మార్చుకొని, నేర్చుకొని నీ కొరకు సాక్షిగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. మా గురించి ఎవరైనా తప్పుగా భావిస్తుంటే వారి హృదయాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. మీకు ఇష్టమైనటువంటి రీతిలో మమ్మల్ని మలచి, మార్చి, స్థిరపరచమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరిచి సహాయం చేయమని, మేమందరం ఇంకా నీలో ఎదుగునట్లుగా, మా సాక్ష్యం ద్వారా కొందరిని వైపు త్రిప్పునట్లుగా మీరు మాకు సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామములో అయ్యా. ఈరోజు ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని ఇబ్బందులు తీర్చండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి అయ్యా. కీర్తి అయ్యా పాపని జ్ఞాపకం చేసుకోండి, బోరే గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రతిష్టలో అయ్యా తండ్రి, సంఘములో ఉన్నటువంటి స్వస్థత ఇవ్వమని, బాధలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల ఇవ్వమని, ఈ ప్రతి ఒక్కరి కుటుంబాల చుట్టూ కంచి వేసి వైరస్లు, ప్రమాదాలు, రోగాలు దరి చేరకుండా కాపాడమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 ఆమేన్.